ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. 2019లో అవనిగడ్డ ఓ నిర్ణయం తీసుకుంది. 2024లో అదే అవనిగడ్డ పూర్తిగా భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి విజయాన్ని అందించిన ఈ నియోజకవర్గం 5 ఏళ్లలోనే కూటమికి భారీ మెజారిటీ ఎందుకు ఇచ్చింది? ఇది కూటమి ప్రభావమా, ప్రభుత్వ వ్యతిరేకత, లేక డెల్టా రైతులు, మత్స్యకారులు, బీసీ ఓటర్ల నిర్ణయమా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా అవనిగడ్డ ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. కృష్ణా డెల్టాలో ఉన్న ఈ నియోజకవర్గం వ్యవసాయం, మత్స్యకార జీవనం, తీర ప్రాంత గ్రామాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల ఈ ప్రాంతాలన్నీ కలిసి రాజకీయంగా ఎంతో ప్రభావవంతమైన నియోజకవర్గాన్ని నిర్మిస్తాయి. ఇక్కడ రైతు ఓటు ఎంత ముఖ్యమో మత్స్యకార ఓటు కూడా అంతే కీలకం. ఇప్పుడు 2019 ఎన్నికల వైపు వెళ్దాం. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గారు సుమారు 78,000 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారు సుమారు 58,000 ఓట్లు పొందారు. జనసేన విడిగా పోటీ చేయడంతో ప్రతిపక్ష ఓటు చీలిపోయింది. దీంతో వైఎస్ఆర్సీపీ సుమారు 20,000కు పైగా మెజార్టీతో విజయం సాధించింది. కానీ 2024లో కథ పూర్తిగా మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది. అవనిగడ్డలో టీడీపీ తరపున జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారు పోటీ చేశారు. ఈసారి ఏకంగా 1,13,000కు పైగా ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గారికి సుమారు 67,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితం దాదాపు 46,000 ఓట్ల భారీ మెజారిటీ. 2019లో ప్రతిపక్ష ఓట్లు విడిపోయాయి. 2024లో అవే ఓట్లు ఒక్కటయ్యాయి. ఇదే ఎన్నికల దిశను పూర్తిగా మార్చేసింది. ముందుగా టీడీపీ వైపు చూస్తే 2024 భారీ విజయం, కూటమి ఓట్ల సమీకరణ, స్థానికంగా మండలి బుద్ధప్రసాద్ గారికి ఉన్న గుర్తింపు, రైతు, బీసీ, కాపు వర్గాల్లో పెరిగిన మద్దతు ఇవన్నీ ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు ఇప్పుడు ఒకే విషయం చూస్తారు: గెలిచారా కాదు, పని చేశారా? అదే అసలు ప్రశ్న. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 2024లో భారీ ఓటమి ఎదురైన పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా క్యాడర్ ఉంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొన్ని ఎస్సీ, మైనార్టీ వర్గాల్లో మద్దతు ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. కానీ క్యాడర్ని మళ్ళీ ఉత్తేజపరచడం, బీసీ, మత్స్యకార, యువ ఓటర్లను తిరిగి ఆకర్షించడం పార్టీకి పెద్ద సవాలు. అయితే 2029లో అసలు నిర్ణయం తీసుకునేది ఎవరు? రైతుల, మత్స్యకారుల, లేక పట్టణ ఓటర్ల? నిజానికి ఈ 3 వర్గాలతో పాటు డెల్టా రైతుల సమస్యలు, సాగునీరు, ధాన్యం కొనుగోలు, మత్స్యకార సంక్షేమం, తీర ప్రాంత అభివృద్ధి, బీసీ సామాజిక సమీకరణ, కూటమి కొనసాగుతుందా, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నీ 2029 ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలే. ప్రస్తుత పరిస్థితి చూస్తే అవనిగడ్డలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తుంది. 2024 భారీ విజయం, కూటమి బలం, స్థానిక నాయకత్వం ఇవన్నీ అనుకూల అంశాలు. అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. రాబోయే 3 ఏళ్లలో స్థానిక అభివృద్ధి, రైతు సమస్యలు, మత్స్యకార సంక్షేమం, ప్రభుత్వ పనితీరు ఇవే రాజకీయ దిశను మార్చగలవు. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతానికి టీడీపీ ముందంజలో ఉంది. అయితే 2024లో వచ్చిన భారీ మెజారిటీ 2029లో కూడా అలాగే కొనసాగుతుందని ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే అవనిగడ్డలో రాజకీయాలు ఎప్పుడూ స్థానిక సమస్యల చుట్టూనే తిరుగుతుంటాయి. ఒక కీలక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: అవనిగడ్డలో ఒక సామాజిక వర్గంతో గెలవడం అసత్యం. కాపు ఓటు, బీసీ ఓటు, మత్స్యకార వర్గం, డెల్టా రైతులు, ఎస్సీ వర్గాలు ఈ సమీకరణని ఎవరు సమర్థవంతంగా కలుపుకుంటారో వారికే విజయ అవకాశాలు ఎక్కువ. మరి 2029లో అవనిగడ్డ మరోసారి కూటమికే మద్దతు ఇస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించి బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.